రాత్రి గదా నువ్వు బాబా బాబా ఏమే జూమ్లోకి రాద్దా ఇవేమి ఇవి ఓహో గులాబ్ జామా ఇంకా కాలే అప్పుడే వేస్తాను అట్లా ఎక్కువ కాలినాక వేస్తే పైన కాలకనే ఎర్రమవుతాయి. నాకు తెలిసింది నీకు తెలుసలే. ఏందంతా గొగ్గిరి గొగ్గిరి చేసినావు? ఏం కాదు ఇంక రాలే నాకు కొంచెం నొప్పి నుంచి నాకు గొగ్గిరి గొగ్గిరి వస్తావా అంటే హెల్పింగ్ ఏం రావు. ఎందుకు చేయనమ్మా బాగే అబద్ధం ఆడద్దు. అన్ని సున్నుండలు చేసినా ఏమన్నా హెల్ప్ చేసినా ఇంత నేను చేసే పనులు నేను చేస్తాను. ఆ మాట అంటే ఈ మాట అంటావు. ఇప్పుడు బెల్లము నువ్వు దంచుకుందాము తిక్కదా నేనేం చెప్తే దంచుకుండేది వద్దు తిక్కబోకి మట్టసనంగా ఇది ఉంటది అన్నట్లు నేను వాడనంతే. అట్లా లేదు నీకు తెలియకోకుండా నీకు చాలా వాడతారప్ప ప్రసాదానికి మీకు తెలుస్తాయి. అదే మళ్ళీ ఆడనే ఎంత హెల్ప్ చేసినాను నీకు. ఏం చేస్తావు? నువ్వేమైనా దంచినావా? ఓకే నేను చేయలేదు. పద్దు అన్న చేసింది కదా పాప. పద్దు బ్యాల్ ఏంచిచ్చింది. బురదంతా ఎందుకు నీకు అసలు ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? ఏంది ఎందుకు నీ ఎన్ని తప్పదు కదమ్మా బాబీ. నన్ను ఊరికే రెచ్చగొట్టద్దు బాబీ. చెప్పు చేసుకొని పోవాలనుకున్నప్పుడు తప్పదు అంతేగా. ఎంత రోస్ట్ వచ్చినాయి. ఏమి ఇదంతా ఇట్లా కట్టినావు? నీ పెళ్ళాం ఎట్లా చేసే నోరు మూసుకొని తింటావు? నేనేమన్నానమ్మా ఇప్పుడు? యాదన్న పేరు పెట్టండి. అదేమో చెప్తారు బాగా చేసే వాళ్ళవే పేర్లు పెట్టేది, నువ్వే కాదు ఎవరైనా. అట్లేం లేదు తెలుసు, చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మామూలుగా ఇప్పుడు రౌండ్ చేస్తావు కదా, ఎందుకు ఇట్లా గుంత పొంగనాలు లాగా చేసినావు అని అడిగినాను. నేనేం పేరు ఏం పెట్టలేదే. నీళ్ళు తక్కువ వేసినంతే. పాల కదా, చిరిగిపోతాయి. పాలు వేయలేదా? పాలు అన్ని పాలు ఎట్లా అన్ని పాలు వేయాలమ్మా. చూడొచ్చిందో ఫిష్ పికిల్ చూడండి ఎంత బాగుందో. నువ్వు అనుకుంటే సరిపోతుందా? రేయ్ ఏజ్ ఎంకరేజ్ చేయరా. నేను అనుకోను పట్టు తింటాను. అంత అన్నం తీసుకొచ్చి అన్నం కాల పెద్ద వద్దులే వద్దు. ఏ అమ్మ అనుకుంటే సాయంత్రాలు పూట తినేకి చెప్పుతో కొడతా. తినకూడదు అమ్మా టైము. టేస్ట్ లేదు ఏమీ లేదు. ఏం రోజుసేపు అయినాక అన్నము తినకూడదు. ఓనా టేస్ట్కే లేయొచ్చు కదా, శాస్త్రాలు చెప్పే బదులు. అవును తినకూడదు. బాబీ అబద్ధం కాదు చెప్పేది. జ్వరం రాని ఏమైనా రాని అస్సలకి ఏ పథ్యం ఉండదు. అన్ని తింటా, నాన్ వెజ్ తింటా, అన్ని తింటా. అందుకే కడుపు చెడిపోయింది కదా నీకు. చేయదా తినకూడదులే అమ్మా. కైమా ఫీవర్కి ఎవరు వచ్చినప్పుడు తినకూడదు. అప్లై చేసివా? సరిపోయింది కదా, అంతా నీట్గా ఉంది కదా. ఓకే ఓకే దానికేముంచట. ఇంకా అప్లై అయ్యాక చేసింది ఇన్ఫెంటిజర్ క్రొకడైల్ ఫెస్టివల్. ఏంది ఇది ఎగ్జామ్స్ ఉన్నాయంట ఆ పిల్లలకి. బీకామ్ కంప్యూటర్స్. ఎగ్జామ్స్ లేమ్మా బీకామ్ కంప్యూటర్స్. బిగ్ బాస్ ఏమి అంటే మీకు నేను పోకూడదని మీకు మనసులో పడిపోయింది కదా. పోకూడదు కాదమ్మా, ఓర్పు ఉండదు నీకు. ఓర్పు చెటానేమో చేపించేసినావు. నువ్వు గప్పులేవా? నేను గప్పులేవి చెన్నంగా ఎత్తి పంపిస్తాను. అయితే నాకు అన్నం పెడతారే మేడం. అన్నం నీకు అస్సలు పెట్టరు. ఎందుకంటే నేను అన్నం పెడతానే.
అంటావు. నీకు అన్నం పెట్టేది భయపడతారు. నేనన్నైతే మంచి మంచి వంటలు చేస్తా, బాగా హ్యాపీగా రకరకాలు చూపిస్తా. ఇప్పుడు వచ్చిన గేమ్స్లో గేమ్స్లో పాల్గొంటాను. అన్నీ చేయగలుగుతాను. నువ్వేం చేస్తావు? గేములు చేయలేవు, వాళ్ళకి వంట వండి పెట్టలేవు, కసువు దొబ్బే చేత కాదు. నువ్వు చక్కగా ఏమి వంగదు, పరక వంగాల్సిందే, నువ్వు వంగవు. అంతేగా. సరేలే, నేను అసిస్టెంట్కి పంపిస్తాను, పోతావా? నాకేం బట్టా, నువ్వు పోలే దరిద్రుడా. పిలుచుకోరు కదా. పిలుచుకుంటా. లేదులే అమ్మకి, లేదులే ఇది చెప్తే అయిపోయి. ఏమని ఇట్లా అమ్మ ఏమి ఇంతకుముందు చెప్తే కదా, వంటలు బాగా చేస్తుంది, సామాన్లు బాత్రూమ్లు కడుగుతుంది, ఛాన్స్ వస్తే చేస్తా. బాత్రూమ్లు కడుగుతుంది. అంటే నాకు బిగ్ బాస్లో ఛాన్స్ రాకోకుండా నేను బాత్రూమ్లు కడిగి ఎక్కిన వంటలు చేసే పోలనారా? అట్లా కాదమ్మా, నువ్వు ఎంటర్ అయ్యేది కదా నీ నాకేం బట్ట పోయేకి. అట్లయితే సీఎం వాళ్ళ ఇంట్లో కూడా ఇస్తారు సామాన్లు దొమ్మకి రాని పోలా. బాగానే ఉన్నావే నువ్వు. లేదులేమ్మా, గబ్బు పడతావు, నువ్వు తేట పడతావు. మళ్ళా నిజంగా చెప్తాండి అది. తోముతారట, చేపలు తోమినట్టు తోముతారు. మీకేంలే, నేను వస్తే నీకు రాదేమో అని నీకు డౌట్. కుళ్ళుతో పంపించుకున్నాను నాకు చెప్పకనే. కుళ్ళేం లేదమ్మా, నీకోసం నువ్వు గబ్బులు వేయకూడదని అంటారు అందరూ. సన్నగా ఉన్న వాళ్ళు కుళ్ళు ఎక్కువ, వాళ్ళకి అందుకే అట్లా తప్పది. కుళ్ళు లావున్న వాళ్ళకి కుళ్ళు ఎక్కువ లావవుతారు. నీకుందే? నాకు లేదు కుళ్ళు. మళ్ళీ కుళ్ళొద్దు. నువ్వు సీక్రెట్ గా చేపించినావు లేరా? నాకు అన్ని తెలుసు. సీక్రెట్ ఏం లేదు. స్మోకింగ్ గీపింగ్ చేయకూడదు, దానికి స్మోకింగ్ ఉండకూడదు, సిగరెట్లు అంతా లేదు. నేను తాగుతానా? ఆహా, నువ్వు తాగేది కాదు, సిగరెట్ అంతా చేపించినావు లేరా అంటే స్మోకింగ్ ఉండదు, స్మోకింగ్ పెట్టకూడదు. రహస్యంగా చేపించి ఇండైరెక్ట్ గా అడుగుతాను, తెలియనట్లు ఏదో. రహస్యం నేను చేపించేది ఏంది? ఈటీవీలో మనం చిన్నగా ఉన్నప్పుడే చేస్తాను. ఏంది లేదు సుదిల్నా కొడుక? రహస్యం చిన్నగా ఉన్నప్పుడు వస్తాండే కదా. ఇంకేంది మాట్లాడాలరా? రహస్యం అంటే అట్లా టీవీ అంటావు, మళ్ళా ఏందో అంటే నేను ఇంతకుముందు అట్లా అంటేనో ఇట్లా అంటావు. ఏందిరా అనేది బాధ? ఏం చేస్తావా ఇప్పుడు నువ్వు కూడా? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. బాబీ, నా ఇష్టాలు మీరు కనుక్కోకుండా నన్ను ఇది చేస్తాను, నన్ను బ్రెస్ట్ లేపుతున్నాను. బ్రెస్ట్ లేపేది కాదమ్మా, నువ్వు గబ్బు పట్టుకోకుండా ఉండేకి కాపాడుతాను ముందుగానే. అంటే బిగ్ బాస్ పోయిన వాళ్ళంతా గబ్బు పడతా. నువ్వు నేను ఎందుకు పోతా గబ్బు లేపుతా? నీ ఐడియాస్. నేనేమైనా దొడ్లు కడిగేదాన్ని? అట్లా కాదమ్మా, అయ్యో రమ్మా, అట్లా అవుతావని కాదు నేను చెప్తాను. ఏందిలే సుగిల్నా కొడుక, నువ్వు బిగ్ బాస్ పోతే గబ్బు అవుతావు అంటే ఎందుకైతే చెటా అన్నాడు, నాకేం తెలుసు? నాకేం తెలుసు చెటా చెప్పడమే. అమ్మ గబ్బు అవుతుంది అంటే సరే వద్దులే, ఎందుకు గబ్బు అయ్యేది? గబ్బు అయ్యేది దాని అర్థం చెప్పు. ఏంది గబ్బు అయ్యేది అర్థం చెప్పు. అర్థం తెలుదు కానీ మాట్లాడిస్తావా? మీకు తల పైన చేయి పెడితే నచ్చదు కదా? ఆడండు 30-40 సార్లు పెడతారు ఒక రోజు. 30-40 సార్లు రాకుండా 100 సార్లు పెట్టినలే. మీలాగా కట్టేసి రూముల్లో దాక్కొని వచ్చి ఏం పెట్టరు. మళ్ళీ మీ ఇష్టం. చిలకలతో కొడతారు. చిలకలతో కొట్టేకి నేనేమన్నా దొంగనేం కాదాడ. స్విమ్మింగ్ పూల్ ఎక్కేసి ముంచుతారు నిన్నే. ముంచనీళ్ళు వాళ్ళే అంటే అట్లా కాదమ్మా, నీ మొగం చూసినట్లు చేయబుద్ధి అవుతుంది. నిజమమ్మా. ఏమైంది బాబీ నా మొగానికి? ఏంది ఏమైంది? చూసుకోపో, అద్దంలో చూసుకున్నావా? బాగుంది బాబీ, నీకే కొట్టుకోవాలనిపిదా? అద్దంలో చూసుకుంటే చంపలు నీకంతా నీకే కొట్టుకోవాలనిపిదా? అనిపిదా? పిచ్చా లేదంటే నా చేయికి ఏమన్నా పిచ్చా? పిచ్చి కాదమ్మా. వెంటలోడా కామెంట్స్ లో కూడా వద్దన్నారు కదా అమ్మని బిగ్ బాస్ కి. అవునా? అబద్ధం చెప్పొద్దు, నిజం చెప్పు. లేదా అడిగినారు పొమ్మంటారా? చాలా మంది పంపించండి, అమ్మ కోరిక తీర్చండి అంటే మళ్ళా ఆడేమన్నా బాబీ దెబ్బలు తింటాను. నువ్వు తింటావు బాబీ దెబ్బలు. ఏం ఎట్లా కనపడతాను? అట్లా కాదమ్మా,
నేను ఆడపోతే సై అనిపించుకొని వస్తా ఏందనుకుంటానావో సై అని కిందకేసి తగ్గేదే లేదని కుయ్ అనిపిస్తుంది. అంత సీన్ ఏం లేదు, నన్ను అందరు బాగా చూసుకుంటారు. ఇంకా చాలా ఉంది ఇంకా. థ్యాంక్ యూ మా. ఏంది థ్యాంక్ యూ నా అక్క, thank you. థ్యాంక్ యూ. చేద్దాం, నీకు చేద్దాంలే అప్లై. ఎప్పుడు లాస్ట్ డేట్? ఎప్పుడు ఈరోజేనా? ఎప్పుడు లాస్ట్ డేట్ ఉందిలే, ఇంకా 4 రోజులు ఉంది. నెల రోజులు పెడతారు రమ్మని. రాప్పా విష్ణువర్ధను నువ్వు చాలా అందగాడివి రానైనా అని పెడతారు. ఇంకా 1 మంత్ ఉందిలే. ఊరికే ఉండప్పా, అయిపోయింటుంది. అదే కాదు, లాస్ట్ లో లాస్ట్ అట్లా కాదు. లాజిక్ ఏం తెలుసా, లాస్ట్ అస్సలు తీసుకోరు. అయ్యో నీకు తెలియడం లేదు. ఇప్పుడు ఎగ్జామ్స్ రాసినాం అనుకో, మనము ఎగ్జామ్ రాసినాక క్లాస్ లేక పోయేసి ఇప్పుడు నువ్వు నీ పేపర్ ఇస్తావు, ఆ పాప పేపర్ ఇస్తాడు. ఓకే, లాస్ట్లో నేను నా పేపర్ ఇస్తాను. ఎవరిది ఫస్ట్ కరెక్ట్ చేసేది? అట్లా ఏం పెట్టారు తిక్కగొర్రి. ఎవరు పేపర్ ఇస్తే వాళ్ళు ఇట్లా కింద పెట్టుకుంటే వస్తారు. బా ఈడ్స్ తంతారు అట్లా చేస్తే. ఫస్ట్ ఇన్ లాస్ట్ అవుట్, అట్లా లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లాగా లాస్ట్లో ఎక్కిస్తే నీ అప్లికేషన్ ఫస్ట్కి వస్తుంది. కరెక్టే మా. చూసుకుంటున్నావా అదృష్టం ఎట్లుంది? పాలు పెట్టిన ఒకవేళ ఈరోజు లాస్ట్ డేట్ అయితే రేపు మీరు అప్లై చేసినప్పుడు అంటే ఇప్పుడు నువ్వు అప్లై చేసినావు, నువ్వు ఫస్ట్ సెలెక్ట్ అయిపోయినావు, ఫస్ట్ది ఏమీ లేదమ్మా, పాస్ అయిపోయినావు. ఇంకా 2 రౌండ్లు ఉన్నాయన్నమాట. అందుకేనా ఎప్ప మగ వెలిగిపోతుంది. సంకలో గుడ్డలు పెట్టుకొని వచ్చినావు అప్పుడే మగమ్మ వెలిగిపోతే. అందుకే నిలబడుకొని నిద్రపోతాను. అవే నువ్వు సోలు పెట్టి నిలబడుకొని నిద్రపోతాను. అదేడా నిన్నెట్లా తీసుకుంటారు బిగ్ బాస్ లెక్కి? ఏమో వాళ్ళకి నాలో ఏం నచ్చింది. నిలబడుకొని పిత్తుతానులే. సన్యాసి నా కొడక, నేనెప్పుడు చేస్తాను అట్లా పరపోకి నా కొడక? అంటే ఎప్పుడు నిలబడి పిత్తలేదా నువ్వు చూసా అంటే నువ్వు ఎప్పుడు చెవు పెట్టుకుంటావా? ఇంకా చేటా బాంబు వేసినాడు అనుకో బిగ్ బాస్ లో. నీకు ఇష్టం కదా, మా నీకు ఇష్టం కదా మా? మైండ్లోకి ఎక్కినట్టుంది కదా నీకు. నా కొడక చెటాగిన నిలబడుకొని ఒక బాంబు వేసారనుకో, దాంట్లో ఉండేవాళ్ళు బిగ్ బాస్లో ఉండేవాళ్ళు మొత్తం బాత్రూంలోకి వెళ్ళిపోతారు స్నానాలు చేసేకి. అంటే నీది నువ్వు యాడో ఇడిస్తే యాడో 6 మైళ్ళు కింద పడుతుందంట కదా స్మెల్. మరి నువ్వు నోరు మూసుకోలే, పిత్తుల గురించి ఎత్తిందేది నువ్వు సొగిల్లా కొడక. నువ్వు పెద్ద నీట్గా అట్లా శుభ్రమైన మాటలు మాట్లాడుతాను వేడ నువ్వు. సర్లే, నైట్ అది ఏమంటారు, నీకు బుక్ చేశాను కదా. అవును, పక్కన జాగ్రత్త, పక్కన వాళ్ళు ఉంటారు. అంటే అంటే సింగిల్గా చేయలేదా? నా పక్కన వేరే వాళ్ళు ఉంటారా? మెంటలా నీకు ఇట్లా పనులు చేస్తాను? ఆడోళ్ళు ఉన్నా కానీ నా పక్కన తగులుతా అంటే నా ఉండలే, నేను నిద్ర రాదు నాకు. నేను ఒకటే పొల్లల్లా బాగా నేను మళ్ళీ కింద అనుకుని పొర్లు మధ్యలో పొర్లించుకో ఓపి వాళ్ళతో మధ్యలోకి. ఎందుకు అట్లా టికెట్లు తీస్తాడు డబ్బులు పెట్టి? అదేమో వద్దులే అన్నమాట సామెతి. అట్లా కాదమ్మా, మధ్యలో కల్లా అన్నావు. మధ్యలో ఉంటే ఆ పక్కన ఈ పక్కన మనుషులు ఉన్నట్లే కదా, అందుకు మధ్యలో ఇచ్చిన. పెట్టే డబ్బులు తెచ్చుకుందంట మీ అట్లా తోడు అట్లుంది. బెంగళూరుకి పోతానను మధ్యలో టికెట్ కాలరా నాకే అనింది. మధ్యలో తీసినాను. లాస్ట్ తీయద్దు అని చెప్పిన. లాస్ట్ తీయలేదు. మధ్యలో అంటే నా పక్కన ఉండాలా? ఉంటారు కదమ్మా. నువ్వేమైనా క్వీన్ ఎలిజబెత్ బస్ అంతా చెట్టాలా ఉందా మెక్కా? నా పరిస్థితి ఏమాడా? మెత్తగా దిండు తగిలినట్టు ఉంటుంది, పనుకో. నిజంగా అప్లై చేసినావా? చేశాను మా. అంటే మళ్ళీ బాబీ నీకు మళ్ళీ సపరేట్గా తీసి పెట్టినారు కదా మీరు?
అవునమ్మా. కదా ఎంత దొంగ నా కొడుకు చూడు వాడు. మా అట్లనే కాదమ్మా. లోఫర్ నా కొడుకు. అన్నకి ఎట్లయినా నన్ను పైకి తీసుకురావాలనేసి ఒక అంటే నేను బయట తీసుకురావాలంటే నన్ను లోపల దొక్కేళ్ళనే. అంటే కదా మరి మీకు ఏజ్ ఎట్లా అయిపోయింది కదా. ఏం ఏజ్ అయిపోయింది? నాకేమైనా 60, 70, 80, 90, 100, 110? నువ్వు సన్న అడ్డవాలా? 15 ఏళ్ళ నీకు 36 ఏళ్ళు వచ్చినాయి కదా. 36 ఏళ్ళు ఉంది కదా, 30 ఏళ్ళు దగ్గర ఉన్నా. 30 ఏళ్ళు 20 దగ్గరలో ఉన్నానని చెప్పు, నమ్ముతారు ఎవరన్నా. ఎట్లయినా నన్ను నిలబెట్టాలి అనేసి ఒక దీంతో అన్న నాకు హెల్ప్ చేశాను. అయినా మీరు నాకు నచ్చలే. ఈడ యాక్టింగ్ చేసి ఈడేమో ఇద్దరిని పలికిచ్చి మళ్ళీ సపరేట్గా తీసి ఇది పంపించినాడు. మా అన్నది విశాల హృదయం. నాకు అంత హెల్ప్ చేసినాడు అన్న. అంటే మేమంతా విశాల హృదయాలు కావు మావి. మీది విశాల హృదయం, మీకు పర్సనల్ విషయాల్లో. మీది విశాల హృదయం కాదు, నీది అభిశాల హృదయం. లేదు అంటే అందరినీ నాశనం చేసింది ఇదా? అప్ప దండాలు పెట్టద్దు నాయన, నాకు బతుకు మీద విరక్తి పుడుతుంది. ఏమైంది? ఎవడు కనపడినా ఏందది? నేర్చుకో. అతి వినయం ధృత లక్షణం. నేర్చుకో. నువ్వు నేర్చుకో. నీకు దండాలు పెడతాడు అని నేను బిగ్ బాస్ పంపిస్తాను. నేర్చుకో. ఇప్పుడు కూడా బస్సు దగ్గరికి పోయి వదిలిపెట్టకపోయినప్పుడు, ఇప్పుడు బస్సు కాటికి పోయినప్పుడు కూడా బస్సులకు కూడా ఎవడా అట్లా పెట్టేది? నేను పెట్టను. నువ్వు పెట్టు. నేర్చుకో. నేను అట్లా పెట్టను. దావలోని బయటకు పోతానే ఎవరైనా ఎదురు వస్తే తంట అంటేనే పైకి వస్తావు. ఇట్లా దొమ్మలు ఇచ్చుకొని పోతే గుద్దుతారు. దొమ్మకాయ మీద కొడితే చూడు, గుండెకాయ బయటకు వస్తుంది అట్లే. కాదురా లోపల నా కొడక సపరేట్ గా మాట్లాడిచ్చి పంపిస్తా. సపరేట్ ఉండదు అదంతా. సపరేట్ ఉండదు. నాదంతా నీ మొగం ముందే చేస్తా. అమ్మ నీ అంటే నీ ముందరే కదా మాట్లాడింది. మామూలుగా మాట్లాడింటే చెప్తానమ్మా. కాదు ఏం చెప్పినావురా? నా ముందరేమో ఇద్దరిని మాట్లాడినిచ్చి మళ్ళీ సపరేట్ గా తీసుకొని మాట్లాడిచ్చి పంపించినావే. అంటే అట్లా కాదమ్మా. నా కొడక వాని అక్క వాని ఆలి ఎట్లా పుట్టినవరా నువ్వు? లోపల నా కొడక దయ్యాలు పుట్టింటిరా, భూతాలు పుట్టింటిరా, ఏమైంది? జంతువులు పుట్టింటిరా లోపల నా కొడక. ఎందుకు మనం అప్లై చేయండి చెప్పు? ఇట్లా చేస్తున్నా చెడిపోతుంది. గబ్బు అయిపోతావు. ఏంది చెడిపోతారా? ఏంది గబ్బు అవుతారా? నేను ఏందిరా నన్ను అట్లా పట్టుకొని చంపుతాను ఇద్దరు. గబ్బు అవుతావు చెడిపోతావు, గబ్బు అవుతావు చెడిపోతావు. ఏందిరా? ఏంది గబ్బు? ఏంది చెడిపోయేది? గబ్బు పట్టిపోతారమ్మా. నువ్వు కూల్ గెలుచుకో. కూల్గా మాట్లాడు. ఏదైనా కానీ కూల్గా చెప్పు. చెప్పు. నువ్వు ఆడ వంట చేయమంటారు, చేస్తావా? మాకు వచ్చిన చేస్తాడమ్మా. ఏంది నీకు వచ్చేది? నా బంధొచ్చు నీకు. చేస్తాడు. ఏంది రాదు నీకు? నేను మీ దగ్గర నేర్చుకున్నాను. నేను ఏంది నేర్చుకున్నా? నేనేమన్నా నీకు నేర్పించినానా? సరేలే, నీకు ఓర్పు లేదు, సహనం లేదు. బాబీ ఆ పూతలు అన్నావంటే నేలక బయట పీకి తెగ్గొస్తా నా పడతానికి. ఆ మాటకు ఆ కూతలు వచ్చినాయంటే ఏం ఓపిక లేదు. ఓపిక కాదు, ఓర్పు. ఎవరైనా బాగుపడతా అంటే వాళ్ళని ఏమన్నా పోయి అట్లా ఓర్పు కాదు. అట్లా పోయి ఏమన్నా దెబ్బలాలతో కూర్చున్నానా? ఓర్పు అంటే అదే చేత. ఓర్పు అంటే అదే. ఏంది ఓర్పు అంటే ఏంది? నిన్ను ఎవరైనా కానీ 4 మాటలు అంటున్నప్పుడు కూడా శాంతంగా కూర్చోల్లా. అది ఓర్పు అంటే. సహనం ఉందా నీకు? నీకు సహనం ఉందా? సహనం అంటే ఏంది? నిన్నే నువ్వు చేసే గబ్బు పనులు నువ్వు చేసే అట్లా కాదు. సరే 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 సహనం అంటే ఏంది అంటే నువ్వు చేసే పనులు నీకు ఎత్తి చెప్తాన్నా కానీ నువ్వు సహనంతో ఉండాలంటే. అవునా? ఇప్పుడు ఇప్పుడున్న చటా ఏంది చటా నువ్వు ఇట్లా చేస్తావు, నువ్వు నేర్చుకోవాలి చటా అంటే సహనంతో అవునన్నయ్యా, కరెక్టే అన్నయ్యా, అవునన్నయ్యా అంటాడు. నువ్వు యానా పొద్దు అంటావు. సహనం ఉందా నీకు? సహనం ఉందా? సహనం ఉందా? నాకు పై యాక్టింగ్ అనయా చెప్పనయా అనయా చెప్పనయా. నాకు అదే కావాలా. నువ్వు చెయ్యకున్నా కానీ నాకు సహనం చూపిస్తాను. ఉబ్బిచ్చల్లా మళ్ళా ఉబ్బిచ్చిన బుద్ధిచ్చే రకం నువ్వు ఉబ్బిచ్చేది నేర్చుకో ఫస్ట్. నాకు రావాలి అట్లా ఉబ్బిచ్చేది. రాకుంటే పోయాను నేను.
నీదే అట్లని కాదు. అప్ప కాపీ తాగు, పాలేమి ఎత్తుకరాలి, అదేమన్నా గాడులు పిండలే పాలు. సహనము, ఎదుగొడ్లు ఓర్పు, పిండింది. సహనము, ఓర్పు. హలో, ఎవరు? మేము యాడికి నుంచి అండి విష్ణు గారా మాట్లాడేది? కాదండి, విష్ణు వాళ్ళ అసిస్టెంట్ మాట్లాడతాను. విష్ణు గారే కదండి మాట్లాడేది? లేదు, వాళ్ళ అసిస్టెంట్ మాట్లాడతాను. లే సరిగ్గా మాట్లాడలే. హలో. 6.5 hours later. ఏంటి ఇప్పుడు ఇంత లగేజా? ఆ పాప గౌన్ ఇవే వేసుకుని బస్సులో వాళ్ళు ఇప్పుడు ఎక్కువ అడుగుతారేమో కదా డబ్బులు నిన్ను. ఎందుకంటే కాదు దిక్కులు గంటలు పెట్టుకుంటారు కింద. చెడ్డ వాళ్ళు ఇంటికి కింద పెట్టిస్తాను. ఏమవుతుంది నేను పెడతాను. అయ్యా ఎంత బరువు ఉంది. అమ్మా ఏంటి ఇంత బరువు ఉంది ఇది? చేటా అన్న లాక్ చేసినాడు. కాదు చేట, ఓ భారీగా గురకలు పెడతాంటే పాపం ఎందుకులే పిల్లలే అని మేము బయలుదేరినాము. అమ్మమ్మ పోతే మళ్ళీ ఏం భయం? అందుకు లేచినాడు, పవర్ పోయినందుకు లేచినాడు. అయ్యో పాపం ఊపిరి వస్తుందిలే ఇప్పుడే. పడుతున్నాడు. ఎక్కువసేపు ఏం కాదు, నేను ఒకతే ఉంటావు కదా చేట. వద్దు ఆడున్నాం అనుకున్నాం, అప్పుడే సగం దారిలో ఉన్నాం. ఇంకొచ్చేస్తారు వాళ్ళు ఎక్కిచ్చేసి దగ్గర. ఏమొద్దులే, పడుకో. వస్తారు ఇప్పుడు వాళ్ళ 10 నిమిషాలు, 15-20 నిమిషాల్లో వాళ్ళు వచ్చేస్తారు నీ దగ్గరికి. అయ్యో రామంటే చేటా అని 2 సార్లు పిలుస్తుంది. గురకలు ఇంకా వద్దులు లేపేది పాపం వస్తుందని గమ్మని వచ్చేస్తుంది. ఇంట్లో ఎందుకు ఉండదు? అంతా అక్కడంతా పోయి ఉంటుంది, కాలనీ అంతా పోయి ఉంటుంది. వస్తుంది, వెంటనే వస్తుంది. చెప్పు, పెద్ద ఉంటుంది జాగ్రత్త అని చెప్పు. పెద్ద గమ్మనండు బాబు పాపం. మళ్ళీ ఎక్కడ పడుతుందంట ఆడ ఆ బండి కాడ ఆడ కింద అది వీధి లైట్ ఉంది అంటాడు. నువ్వేం భయపడద్దు, నేను ఒక్కతే ఉంటా కదా చేట. వాళ్ళు అప్పుడు బిల్డింగ్ లో ఎవరే గాని ఒక్కరు కూడా ఉండేవాళ్ళు కాదు. నువ్వు నిద్రపోతావు బాగా. అప్పుడు అదేమి సేఫ్టీ డోర్ కూడా లేకపోయా. నీకన్నా ఇప్పుడు సేఫ్టీ డోర్ ఉంది. ఎవరేం భయం, అట్లా భయం ఏముండదు. నువ్వు అమ్మాయా అబ్బాయా? పెద్దమ్మ ఉంటుంది లోపల, మాట్లాడుకుంటున్నాం మనం. భయం అవుతుందా? సరేలే, వీళ్ళు వచ్చినాక పోదు. ఏం చెమ్ము భయపడతానా చూడరా? అవును, మగ అబ్బాయి కూడా భయపడాలనా? నేను ఎట్లుండాలం కావదాన్ని. దొమ్మకాయలు లేవు ఇలాగా. అదే కదా, నాకున్నాయా 4 దమ్మకాయలు? లేవు నీకు కూడా. అలా బిత్తిరదాన్ని నువ్వు కూడా. నువ్వు రే బిత్తిరోడివి. రే ఆ ఫామ్ లో నేను ఒక్కతే పనుకోమన్నా పనుకుంటా. నువ్వు పనుకోరా? అనుకుంటా. నీ మగం అనుకుంటావు. ఇంకా రాలేదా? చెప్పేందని ఆఫ్ చేసినాడు. నువ్వేమైనా ఆఫ్ చేసుకున్నావు చెట? అదేంది మామూలు పోరే. బయట బండి మీద లైట్ పడిందంటివి. అదే అడుగుతున్నా. ఓహో, అటు అక్కడ వచ్చి చూస్తున్నావా? సర్లే చెట్ట, సెల్లో ఏమైనా నెట్ఫ్లిక్స్ ఏమైనా ప్రైమో చూస్తాండో చెట్ట, వచ్చేస్తాము. నీకు పిలిస్తే నువ్వు లేయలే చెట్ట. ఇంక ఎందుకులే చెప్పు, పాపం నేను ఇబ్బంది పెట్టేది ఇంకా అనేసి ఇంకా అందుకు. ఏం లేదన్నయ్య, నేను ఏదో స్ట్రేంజ్ అని ఉంటే ఇంట్లో. ఏమైంది? ఏమో తెలియదన్నయ్య. అంటే
సార్ మీరు రండి. అంటే చెప్పు ఏం స్ట్రేంజ్ చిట ఎందుకో స్ట్రేంజ్ గా అనిపిస్తుందని. అంటే కొంచెం ఏదో గిలిగా రకంగా ఉంది. అంటే ఏమైంది అంటే ఏంది? ఏం దయ్యం కనపడిందా? అట్లా కాదు మా నెగిటివ్ ఎనర్జీ ఏదో ఉన్నట్టుగా ఉంది. మీరు చెప్పారు కదా మీరు వరుసగా ఇంట్లో ఏదో ఒకటి ఇన్సిడెంట్ జరుగుతుందని. నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంది బాగా. మీరు చెప్పినందుకే అత్త భయపడతా. లేదు, దాంట్లో ఉంది అంటారు అందరూ. అదేమో అంటారు అన్నమాట, నెగిటివ్ ఎనర్జీ ఉంది అని. అదేమో ఏం కాదులే, భయపడద్దు. చెట అన్నయ్య మెడిటేషన్ చేసేట తెలుస్తుంది. తొక్క మెడిటేషన్ చేస్తానే తెలుస్తుందంట. మెడిటేషన్ చేసేట అయిపోయమ్మన్నా 20 ఏళ్ళు అయినా నేనా మెడిటేషన్ చేసేది నాకు తెలియదు కదా. నట్టింట్లో కూర్చో, నట్టింట్లో కూర్చొనేసి మెడిటేషన్ చేయి. వచ్చి ఎవరైనా ఏదైనా ఉంటే వచ్చి నీ ఒళ్ళో కూర్చుంటారు. చచ్చి ఊరుకుంటాను అంటే ఆడా అల్మరాల్లో గానీ ఏడైనా గానీ అమ్మ ఫోటో ఉంటుంది చూడు. నేనేమన్నా దయమా? అమ్మ ఫోటో చూసుకుంటూ కూర్చో, ధైర్యం వస్తుంది. నా ఫోటోలో ఒకటి కూడా లేవాడా? ఎక్కడున్నాయా స్టార్టింగ్? తపోవనంలో ఉన్నాం. తపోవనం ఇక్కడ కదా. రాడు కాదు. అయ్యో నీకు లేపి 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 నువ్వు లేయలే చిట. ఇంకా పద్దునే లేపనిలే నిన్ను. అయ్యో రామా. నేను దిండు బీకేకి వస్తా అంటే వద్దు 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 అత్తయ్య నిద్రపోతున్నాడు అని. ఇంకా సరేలే ఈ పిల్లోడు లేదులే అని వచ్చేసి అని ఇంక వచ్చేసాం చిట. ఓకే ఏం భయం ఏం లేదులే. సర్లేమ్మా. కాదు, ఎంతసేపులో చెట్ట కరెక్ట్ తిప్పి కొడితే కరెక్ట్ అమ్మ బస్సు ఎక్కేసిందంటే కానీ 10 నిమిషాలు అంతే. అన్నయ్య మళ్ళా మీరు ఆడికి వెళ్ళారు ఫామ్ హౌస్ కి, ఇడికి రండి. అదే ఆటి ఫామ్ హౌస్ లో పడుకునేసి పొద్దున వస్తామా. అన్నయ్య ఏమే మీరు అట్లాంటి దారుణం చేయొద్దండి, వచ్చేయండి ఇడికి. సరేలే చెట్ట. అట్లా ఎట్లా చేస్తారులే చేత. పడుకోచట. ఏంటికా నీకు ఎందుకో నెగిటివ్ ఎనర్జీ లాగా ఉంది కదా, దాంతో పాటు పడుకో. స్వామి అన్నవైపు నాకు వద్దు. సర్లే బాయ్ మళ్ళా. ఏం చెట టీవీ చూస్తున్నావా? ఏం చెట్ట బిత్తురుకుంటువా? నువ్వు నిద్రపోతారో లేలే చెట్ట.